ప్రభునామంన అందరికీ శుభములు వందనమన్నతులండి. నేను గత 2 సంవత్సరాలుగా దేవుడు నాకు అందించిన వాక్యాన్ని బట్టి, అంటే ఆయన నాకు అందించిన వర్తమానాన్ని బట్టి 7 మాటలు, సిలువలో పలికిన 7 మాటలు నేను మీతో పంచుకోవాలని, తెలియచేయాలని నేను ఆశపడుతూ ఉండేదాన్ని. అయితే ఏ ఇయర్కి ఆ ఇయర్ ఎప్పటికప్పుడు అది వెనక పడిపోతూనే ఉంది. దేవుని కృపను బట్టి, ఆయన నాకు అందించిన వర్తమానాన్ని బట్టి ఈ సంవత్సరము 7 మాటలు మీతో రోజుకొక మాట చొప్పున ధ్యానించాలనుకుంటున్నానండి. ప్రార్థన చేయండి నా గురించి, నా కుటుంబం గురించి కూడా. ఈరోజు ఆయన సిలువలో పలికిన మాటలలో మొదటి మాటను మనము ధ్యానాంశం చేసుకున్నాము. అసలు ఈ మాటల ప్రత్యేకత గురించి విషయానికి వస్తే, మన జీవితంలో మనం ఎప్పుడు మనకు వచ్చిన సమయాన్ని గుర్తుపెట్టుకుంటామండి. కష్టంలోన, సంతోషంలోన అప్పుడు మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము అన్నది గుర్తుపెట్టుకుంటాము. నేను కష్టాలు పడేటప్పుడు, నేను భరించలేనంత శ్రమలు, వేదన పడేటప్పుడు, ఆ శ్రమలలో నాకు నా దగ్గరగా ఉన్న సన్నిహితులు నా పట్ల ఎలా ప్రవర్తించారు, ఎవరు నాకు తోడుగా ఉన్నారు, ఎవరు నాకు సహాయం చేశారన్నది గుర్తుపెట్టుకుంటారండి. నా విషయంలో, నా లైఫ్కి వచ్చేసరికి, నేను కష్ట సమయంలో, నేను దుఃఖములో, బాధలో ఉన్నప్పుడు ఎవరు నాకు సహాయం చేశారు, ఎవరు నాకు ఓదార్పును కలిగించారు, ఎవరు నా పట్ల ప్రేమ చూపించారు, నా కుటుంబం పట్ల, నా పట్ల ఎవరు నాకు ఫేవర్గా, తోడుగా ఉన్నారు అన్నది నేనైతే గుర్తుపెట్టుకున్నానండి. నా లైఫ్లో కూడా నేను అలాంటి సమయాన్ని, అలాగున నాకు సహాయం చేసి తోడుగా ఉన్న వాళ్ళని కూడా నేను మర్చిపోలేను. నేను వారికి ఏం సహాయం చేయలేకపోయినప్పటికీ, వారికి కనీసము నాకు సహాయం చేసిన వారి పట్ల ప్రార్థన అన్నిటికంటే పెద్ద సహాయం కదండి. ఎందుకంటే ఎవరికి మనం చేసిన సహాయము కొద్దిపాటిదే అవుతుంది. మనం వారికి ప్రార్థనతో సహాయం చేసినట్లయితే అది చిన్న సహాయం అని అనుకుంటాం, కానీ అది అన్నిటికంటే ఆశీర్వాదకరమైనది. అలాగున ప్రార్థన అనే సహాయాన్ని మాత్రం నేను వారి గురించి చేయవలసిన దాన్నై ఉన్నాను, బాధ్యత కలిగి ఉన్నాను. అలాగున వారి కుటుంబము నాకు నా కష్ట సమయంలో తోడుగా ఉన్నారు. కష్టాల్లో మనకు సహాయం చేసిన వారిని మనం గుర్తుపెట్టుకుంటామన్నది మనము ధ్యానాంశముగా ఈ సిలువల్లో పలికిన 7 మాటలు అని అంటే, ఆయన మరణమగునంతగా ఆయన పలికిన మాటలలో మనము విలువైనవిగా మనము ఎంచుకుంటాం కదండి. అది ఈ బాధలో పలికిన మాటలే, భారములో పలికిన మాటలే ఈ సిలువలో పలికిన 7 మాటల యొక్క ప్రాముఖ్యత, ప్రధానాంశము. అయితే ఆయన సిలువలో పలికిన మొదటి మాటల్లో ఒక మాట, లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగను గనుక వీరిని క్షమించుమని చెప్పెను. ఏమని అంటున్నారు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పారు. అనంటే దీని అర్థము, దీని వాక్యం, ఈ మాట యొక్క అర్థాన్ని మనము క్లుప్తంగాను మరియు వివరంగాను దేవుడు నాకు తెలియపరిచింది, నా జ్ఞానానికి అందించింది, నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. అయితే మన లైఫ్ విషయానికి వస్తే, దేవుడు ఈజ్ ఈక్వల్ టు సాతాను. వయాస్ క్షమించు. దేవుడు, సాతాను, క్షమించు. ఈ 3 పదాలు, ఈ మూడిటికి గల అర్థం ఏంటనంటే, మనలో ప్రతి ఒక్కరిలో కూడా అండి దేవుడు ఉంటారు, దెయ్యము ఉంటుంది. మనము దేన్ని ఎక్కువగా మన జీవితంలో, మన నడవడికలో మనము దేవుణ్ణి ఎక్కువగా తీసుకుంటున్నామా, సాతాన్ని ఎక్కువగా తీసుకుంటున్నామా అన్నది ప్రధాన అంశమై ఉన్నది. మరి పెద్దలు ఎవరు పలికారో నాకు తెలియదు, కానీ అండి, పెద్దలు ఒకరు మాట్లాడిన మాట, మన స్కూల్లో కూడా మనం తెలుసుకొని చదువుకునే మాట ఏమని ఉంటుందండి, తన కోపమే
తన శత్రువు. ఎవరంట? తన కోపమే తన శత్రువు. కోపం ఎలా అంట? మనకు శత్రువై ఉందంట. మరి కోప్పడకుండా ఎవరైనా ఉంటారా? కనీసము ఒక తల్లి ఉండి కూడా బిడ్డల్ని చాలా విషయాల్లో, అంటే వారు తప్పు చేస్తే తప్పనిచ్చి చాలా విషయాల్లో చిన్నదానికి పెద్దదానికి వాళ్ళని చాలా గాయపరిచేటట్టు వాళ్ళని కొడుతూ ఉంటారు. అదేమంటే నేను ఇలాగే చేస్తాను, నా బిడ్డల్ని నేను ఇలాగే కంట్రోల్ చేస్తాను అంటే కొట్టడము తప్పని అనట్లేదు కానివ్వండి. కోపపడుడి కానీ పాపము చేయకుడి అని అంటే ప్రతి చిన్నదానికి నువ్వు నీ బిడ్డల్ని కొడుతున్నావు, ప్రతి చిన్నదానికి నీ ఎదుట ఉన్న పశువులను నువ్వు బాధిస్తున్నావు అని అంటే అది ఏమని అర్థము అని అంటే నువ్వు నోరు లేని పశువులనైనా వాటిని తప్పు లేకుండా నేరం లేకుండా నువ్వు వాటిని హింసిస్తున్నావు అని అర్థం. అలాగే బిడ్డలనైనప్పటికీ వారు తప్పు చేసినప్పుడు మనము కొట్టడము, శిక్షించడము, వారిని గాయపరచడము తప్పు కాదండి. వారు తప్పు చేయనప్పుడు, వారు చిన్న చిన్న పొరపాట్లు చేసినప్పుడు ఆ పొరపాట్లను మనం క్షమించలేకుండా వారిని శిక్షిస్తూ గాయపరుస్తూ ఉంటాం కదా, అది చాలా తేడా ఉంటుందండి. మనల్ని మనం ఎలాగున్నాము అన్నది ప్రతి ఒక్కటి కూడా మనము జల్లెడ పట్టినట్టు మనము అవగాహన చేసుకోవాలి. నీ ప్రవర్తన అంతటి విషయమై జాగ్రత్తగా ఉండాలి. అలాగున కోపంలో మనుషులు ఏం చేస్తారో తెలీదు. వారి బిడ్డలనే కానివ్వండి, వారి చుట్టుపక్కల భర్తనే కానివ్వండి, వారి కోపంలో ఏం చేశారో కూడా వారికి అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంటారు. మరి ఎందుకు నువ్వు ఇలా చేశావు అని వారి కోపం తగ్గిపోయిన తర్వాత వారిని అడిగినప్పుడు ఆ కోపంలో ఏం చేశానో కూడా నాకు తెలియలేదు అని అంటారు. దాని అర్థం ఏంటండి? ఆ కోపము ఇటు నుండి అంతగా కోపం వచ్చిందని అనుకోవాలి, ఎవరు చేసిన పని అనుకోవాలి, వారు ఏం చేశారో కూడా వారికి తెలియదు అని, నేను ఆ పరిస్థితుల్లో నేను ఎలా ఉన్నానో నాకే తెలియదు అని మీరు అంటున్నారు. ఆ కోపంలో నేను ఏం తీసుకొని కొట్టానో, ఎలా గాయపరిచానో ఎవరో ఒకరి విషయంలో ఏదో ఒక సందర్భంలో ఉండకపోదు. అలాగున ఆ కోపంలో నేను ఏం చేశానో కూడా నాకు తెలియదు, అంత కోపం వచ్చేసింది అని అంటూ ఉంటారు. అలాగునే అది తండ్రి గమనించారండి. వీరు అలాగున కోపపడుతున్నారు, వీరు అలాగున కోపంగా ప్రవర్తిస్తున్నారు అని అంటే వీరు ఏం చేస్తున్నారో వీరు తెలియని పరిస్థితుల్లో ఉన్నారు అన్నది తండ్రి గమనించారు. తండ్రి గమనించారు కనుక ఆయన ఏమని అన్నారనంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించు అని అంటే దేవుడికి పాఠం నేర్పించాల్సింది ఏమన్నా ఉందా అండి? దేవునికి తెలియజెప్పాల్సింది ఏమైనా ఉందా? ఆయనకి తెలుసు వీరు ఇలాగున ప్రవర్తిస్తున్నారు అంటే వీరి శరీరాలు, వీరు మనుషులు వారి ఆధీనములో లేరు. కోపముతోనూ అసూయతోనూ దేవునికి వ్యతిరేకమైనవి ఇవన్నీ, గర్వముతోనూ ఇవన్నీ సాతాను పనులు. గర్వము, అసూయ, కోపము ఇవన్నీ సాతాను పనులు. వీరు వాని చేత ప్రేరేపింపబడి ఉన్నారు. అందుకే దేవుడు సాతానుకు నన్ను అప్పగించాడు శిక్షించుటకు. ఈ మనుషులు నన్ను ఇలాగున సాతాను చేత ప్రేరేపింపబడిన వారై నన్ను ఇలాగున శిక్షిస్తున్నారు అని దేవుడు ఎరిగిన వారు కనుక మరి ఆయన తండ్రికి కోపం వస్తే, మరి నా బిడ్డల్ని ఇలాగున శిక్షిస్తున్నారు అని ఆయన తండ్రికి కోపం వస్తే సమస్తము సర్వము ఆయన చేతులతోనే సృజించారు. మరంతా నాశనం అయిపోయేదిగా ఉంది కదండి. అందుకనే తండ్రికి ఆయన ప్రార్థన చేయుచున్నారు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని. మరి మనం ఎలాగున ఉండాలండి? అక్కడ ఆయన ఏం చూపిస్తున్నారు? మనకు మాదిరి చూపిస్తున్నారు. నిన్ను కొట్టిన వారైనా, నీ మీద అసూయ పడిన వారైనా, నిన్ను ద్వేషించిన వారైనా, నీ పట్ల గర్వంగా మాట్లాడిన వారైనా, ఇంకా మిమ్మల్ని బాధించి హింసించి మీ పట్ల స్వార్థముగా ప్రవర్తించిన వారి పట్లైనా మనం ఏం చేయాలండి? ఇలాగుననే ప్రార్థన చేయాలి. మాదిరి కరిగి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక, వారు ఎటువంటి పొరపాట్లో ఉన్నారో వారికి తెలియదు కనుక వారిని క్షమించమని మనము ప్రార్థన చేసేటువంటి వారముగా ఉండాలి. అది ఆయన మనకు ఆ శ్రమలో, ఆ కష్టములో
ఆయన మనకు మాదిరిని చూపిస్తున్నారండి. మరి మన జీవితంలో, మన విశ్వాస జీవితంలో మనము కూడా అటువంటి ప్రవర్తన కలిగి ఉండాలని, మన పట్ల మనల్ని హింసించిన వారి పట్ల, మనల్ని ద్వేషించిన వారి పట్ల, మన పట్ల అవమానించిన వారి పట్ల నీకు అవమానమే కలుగుతుంది, నువ్వెందుకు పనికిరావు, నువ్వు దేనికి పనికిరావు, నువ్వేం చేయగలవు, నువ్వే పని సరిగ్గా చేయలేవు, నువ్వు ఎందులోనూ నిలబడలేవు అని మరి ఎన్నో విషయాల్లో మనకు శోధన సమస్య ఎదురవుతూ ఉంటుంది. వాటన్నిటి పట్ల కూడా మనము క్షమించమనేటువంటి మనసు కలిగి ఉండాలి. వారిని క్షమించేటువంటి బుద్ధితో ఉండమని దేవుడు మనకు తెలియజేస్తున్నారు ఈ వాక్యం ద్వారా. కనుక మనము జ్ఞానము కలిగి మన పట్ల తప్పు చేసేవారి పట్ల, మన పట్ల క్షమించలేని ఉద్దేశము కలిగిన వారి పట్ల ప్రతి ఒక్క సమయంలోనూ, ప్రతి ఒక్క పరిస్థితిలోనూ మనము ఓర్పు నేర్పు కలిగి, మనము క్షమించేటువంటి గుణము కలిగి మనము జీవించాలని ప్రభు ఆశపడుతున్నారు. మీ అందరికీ ఇది అర్థమైందని అనుకుంటున్నాను. దేవుడు = సాతాను వయస్ క్షమించు, వీటి మూడిటికి అర్థం ఇలాగున దేవుడు నా జ్ఞానానికి, ఈ చిన్న విశ్వాసికి దేవుడు నా జ్ఞానానికి అందించిన దాన్ని బట్టి నేను మీకు తెలియజేశాను. తప్పులు ఎవరైనా ఉంటే, పెద్దవారు ఎవరైనా చూస్తే తప్పులు ఎంచకుండా మీరు కూడా క్షమించండి, అర్థం చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.